నమస్తే వ్యాస్, హ్యాపీ న్యూ ఇయర్. వెరికోస్ వెయిన్స్ అనగానే వెంటనే మనకి వాస్కులర్ సర్జన్ కూడా గుర్తొస్తారు. వాస్కులర్ సర్జన్ ఓన్లీ వెరికోస్ వెయిన్సే ట్రీట్ చేస్తారని కూడా మనకి ఇప్పుడు దాకా చాలా మంది అనుకుంటున్నాము. కానీ వెయిన్స్ రిలేటెడ్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో వెరికోస్ వెయిన్స్ ఏంటి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వెయిన్స్ రిలేటెడ్. అవి ఏంటి, అలా డిఫరెన్షియేట్ చూడగలిగి చెప్పగలిగింది ఓన్లీ వాస్కులర్ సర్జన్స్, ఎండోవాస్కులర్ సర్జన్స్ మాత్రమే. ఇవాళ నేను ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్లో ఉన్నాను. డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్. దట్స్ నైస్ సార్. వాస్కులర్ సర్జరీ అనేది నాట్ ఓన్లీ వారికోస్ వీన్స్ ఒక్కదాని గురించే కాదు. వాస్కులర్ సిస్టమ్ అంటే సర్క్యులేటరీ సిస్టమ్, మన బాడీ సర్క్యులేటరీ సిస్టమ్. అంటే ప్యూర్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్ బ్యాక్ టు ద హార్ట్, లంగ్స్ తీసుకెళ్లే సిస్టమ్ని వాస్కులర్ సిస్టమ్ అంటారు. వాస్కులర్ సిస్టమ్ అంటే వీన్సే కాదు, దీంట్లో 3 types ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ఆర్టీరియల్ సిస్టమ్, ఒకటి వీనస్ సిస్టమ్ అండ్ ఒకటి లింఫాటిక్ సిస్టమ్. ఆర్టీరియల్ సిస్టమ్ అంటే హార్ట్ నుంచి ప్యూర్ బ్లడ్ విత్ ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి తీసుకెళ్లే సిస్టమ్ని ఆర్టీరియల్ సిస్టమ్ అంటారు. వీనస్ సిస్టమ్ అంటే ఇంప్యూర్ బ్లడ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ వాపస్ హార్ట్, లంగ్స్కి తీసుకెళ్ళి ప్యూరిఫై చేసి మళ్ళీ ఆక్సిజన్ రిప్లెనిష్ చేసి, న్యూట్రిషన్ రిప్లెనిష్ చేసి మళ్ళీ ఆర్టరీస్ ద్వారా డిఫరెంట్ ఆర్గన్స్కి మళ్ళీ పంపించే సిస్టమ్. సో వీనస్ సిస్టమ్ అనేది డ్రైనేజ్ సిస్టమ్ లాగా. ఇంకో లింఫాటిక్ సిస్టమ్, ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఆర్టీరియల్ అండ్ వీనస్ సిస్టమ్. లింఫాటిక్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఈ బోధకాలు, ఇలాంటి జబ్బులన్నీ లింఫాటిక్ సిస్టమ్ జబ్బులు అంటారు అనమాట. సో వాస్కులర్ సర్జన్ అనేవాళ్ళు 3 సిస్టమ్స్ని ట్రీట్ చేస్తారు. దే ఆర్ ద కంప్లీట్, దే ఆర్ ద ఫిజిషియన్స్, దే ఆర్ ద సర్జన్స్ అండ్ ఆల్సో దే ఆర్ ద రేడియాలజిస్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఓకే. అండ్ వాస్కులర్ సర్జరీ ఈజ్ రికగ్నైజ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ వాస్కులర్ డిసీజెస్. సార్, ఇప్పుడు దాకా బోధకాలు, అదే లింఫాటిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నారో అది అసలు యాక్చువల్లీ వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలన్న అవగాహన ఎవరికి లేదు. అది వచ్చిన తర్వాత అసలు ఇట్లా సపరేట్ సర్జన్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అవగాహన లేదు. వాళ్ళకి ఒక్కసారి ఎలా గుర్తించి వాస్కులర్ సర్జన్ దగ్గరికి రావాలని ఒక్కసారి చెప్పండి. వాస్కులర్ డిసీజెస్ గురించి ఇన్ బ్రీఫ్గా మీకు చెప్తాను. ఆర్టీరియల్ సిస్టమ్ అంటారు. ఆర్టీరియల్ సిస్టమ్ అంటే ప్యూర్ బ్లడ్ హార్ట్ నుంచి, లంగ్స్ నుంచి ప్యూర్ బ్లడ్ ఇప్పుడు కిడ్నీలకు, బ్రెయిన్కి, కాళ్ళలో, చేతులలో ఆ సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ చేసేదాన్ని ఆర్టీరియల్ సిస్టమ్ అంటారు. ఆర్టీరియల్ సిస్టమ్కి వచ్చే జబ్బులు చాలా ప్రమాదమైన జబ్బులు అనమాట. ఇప్పుడు హార్ట్లో బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయిపోతే, ఈ ఆర్టరీస్ బ్లాక్ అయిపోతే హార్ట్ అటాక్ వస్తుంది. ఈ హార్ట్ అటాక్ వల్లే మనం అందరం చనిపోతాము. ఇదే బ్రెయిన్లో వస్తే స్ట్రోక్ అంటారు. అదే కాళ్ళల్లో వస్తే గ్యాంగ్రీన్ అయిపోయి, కాళ్ళు నల్లబడిపోయి కాళ్ళు కట్ చేయాల్సి వచ్చిన కండిషన్, దీన్ని గ్యాంగ్రీన్ అంటారు. దీన్ని పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటారు. ఇదే కిడ్నీలలో ఇదే బ్లాక్ అవుతే కిడ్నీ ఫెయిలియర్ అయ్యి డయాలసిస్ మీదకి వెళ్తారు. వాళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది. సో ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీలో ఆర్టీరియల్ సిస్టమ్కి సంబంధించిన జబ్బులు ఉంటాయి. ఇప్పుడు వాస్కులర్ సర్జన్ అనేవాళ్ళు ఎక్సెప్ట్ ఫర్ ద హార్ట్ అండ్ బ్రెయిన్ సర్క్యులేషన్, మిగతా పార్ట్ ఆఫ్ ద బాడీలో ఎక్కడెక్కడ సర్క్యులేషన్ డ్యామేజ్ అవుతుందో, ఈ ఆర్టీరియల్ సిస్టమ్ బ్లాకేడ్స్ ఎక్కడెక్కడ అవుతాయో వాస్కులర్ సర్జన్స్ దాన్ని ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ వీనస్ సిస్టమ్. వీనస్ సిస్టమ్ అంటే ఆ ఇంప్యూర్ బ్లడ్ వాపస్ హార్ట్కి తీసుకెళ్లే సిస్టమ్ని వీనస్ సిస్టమ్ అంటారు. మనం కామన్గా ఈ వారికోస్ వీన్స్ అనే జబ్బు వీనస్ సిస్టమ్ జబ్బు అనమాట. వెరీ కామన్ వీనస్ డిసార్డర్ అంటే వారికోస్ వీన్స్. ఈ వారికోస్ వీన్స్ వల్ల కూడా ఎందుకు వస్తుంది అంటే మన స్ట్రెస్ వల్ల, ఒబేసిటీ వల్ల, ఎక్కువసేపు నిల్చోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల వారికోస్ వీన్స్ వస్తాయి. కానీ వారికోస్ వీన్స్ ఒకటే కాదు వాస్కులర్ వీనస్ డిసార్డర్స్. ఇంకొక టైప్ ఆఫ్ వెరీ డేంజరస్ డిసార్డర్ ఇస్ కాల్డ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్, డివిటి అంటారు. ఇది చాలా హై రిస్క్ డిసీజ్. ఇది యూజువల్గా కొంతమంది పోస్ట్ డెలివరీలో వస్తుంది, కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ ట్రావెల్స్లో వస్తుంది. వీళ్ళకి సడన్గా కాళ్ళు వాపులు రావడము, ఆ బ్లడ్ క్లాట్స్ వల్ల కాళ్ళు వాపులు వచ్చేస్తాయి. యాజ్ సచ్ డివిటి లైఫ్ థ్రెటనింగ్ కాకూడదు. కానీ కొంతమందికి ఏమవుతుందంటే ఈ క్లాట్
డిస్లార్జ్ అయిపోయి ఊపిరితిత్తుల్లోకో లేకుంటే హార్ట్లోకి వెళ్ళి బ్లాక్ చేసేసి సడన్ డెత్ క్రాస్ చేస్తుంది. దీన్ని మ్యాసివ్ పల్మరీ ఎంబాలిజం అంటారు, మ్యాసివ్ థ్రాంబో పల్మరీ ఎంబాలిజం అంటారు. దీనివల్ల సడన్ డెత్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ జబ్బు వచ్చిన వాళ్ళకి 30% ఆఫ్ ద పేషెంట్స్ లో ఈ పల్మరీ ఎంబాలిజం వచ్చి డెత్ రావడం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మీరు కామన్ గా ఈ మధ్య కాలంలో ఈ యాక్టర్స్ వీళ్ళందరూ సడన్ గా చనిపోవడం, సడన్ గా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చనిపోవడం, ఇవన్నీ ప్రాబబులీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ పల్మరీ ఎంబాలిజం కూడా కాజ్ అయ్యిండొచ్చు. ఎందుకంటే వరల్డ్ ఓవర్ చాలా మంది అథ్లీట్స్ లో కాల్వాపులు వస్తాయి, పట్టించుకొని ఉండరు. పోస్ట్ డెలివరీ కూడా ఈ మధ్య కాలంలో కూడా మేము ఆల్మోస్ట్ 3-4 పోస్ట్ డెలివరీ ఉమెన్ డివిటీ జబ్బులకు ట్రీట్ చేసాం. నిన్ననే కూడా ఇద్దరిని డిశ్చార్జ్ చేసాము. సో దిస్ ఇస్ అ వెరీ కామన్ డిసీజ్ అండ్ వెరీ డేంజరస్ డిసీజ్. వారికోస్ వీన్స్ అనేది ప్రమాదం కాదు. ప్రాబబులీ మీకు చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది, పుండ్లు పడతాయి, నడవడం ఇబ్బంది అవుతుంది, కానీ ప్రమాదం కాదు. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది చాలా ప్రమాదం అన్నమాట. 30% ఆఫ్ ద పీపుల్లో పల్మనరీ ఎంబాలిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పల్మనరీ ఎంబాలిజం వస్తే డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అదే మళ్ళీ వీనస్ సిస్టమ్స్ లో ఇంకా వేరే అనామలీస్ కూడా ఉంటాయి. దీన్ని వీనస్ మాల్ ఫార్మేషన్స్ అంటారు. ఇవి కొంచెం రేర్, కానీ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద వీనస్ డిసార్డర్స్. పుట్టిన పిల్లలకి కాళ్ళు చేతుల మీద మచ్చల్లాగా ఉండడము, ఇవన్నీ వీనస్ డిసార్డర్స్ అన్నమాట. దాన్ని హెమాంజియోమాస్ అంటారు. అంటే ఎలా ఉంటాయి చూడడానికి ఆ మచ్చలు? వీనస్ అబ్నార్మాలిటీస్ అంటే రక్తనాళం ఉబ్బిపోయి ఉండడం అవన్నీ కనిపిస్తుంటాయి పుట్టిన పిల్లలకి. టీనేజ్ వచ్చేదాకా ఇవి కనిపిస్తూ ఉంటాయి. కొంతమందిలో ఆటోమేటిక్గా డిసపియర్ అయిపోతుంది, కొంతమందికి మళ్ళీ సర్జికల్గా ట్రీట్ చేయాల్సి వస్తుంటుంది అనమాట. లింఫాటిక్ డిసీజెస్ అనేటివి కూడా వన్ టైప్ ఆఫ్ వాస్కులర్ డిసీజెస్. లింఫాటిక్ సిస్టమ్ అనేది ఇన్ బిట్వీన్ ఆర్టరీ అండ్ వీన్ ఉంటుంది. సో ఆ లింఫాటిక్ బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆర్గన్ స్వెల్లింగ్ రావడము, ఉబ్బిపోవడం, మన బోధకాలు అంటాం చూడండి, అది ద మోస్ట్ కామన్ లింఫాటిక్ డిసార్డర్ అన్నమాట. కానీ లింఫాటిక్ డిసార్డర్స్ ఓన్లీ ఆ దోమ కుట్టడం వల్ల ఆ బోధకాలే కాదు, బోధకాలు వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళకు ఆ సర్జరీస్లో ఆ లింఫాటిక్ సిస్టమ్ కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీస్ జరిగిన వాళ్ళకు ఆ లింఫాటిక్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ హ్యాండ్ అనేది ఉబ్బిపోతుంది. దాన్ని ఇడియోపతిక్ లింఫెడిమా అంటారు. ఒక్కొక్కసారి కాళ్ళలో గ్రాయిన్ సర్జరీస్లో కూడా ఆ లింఫాటిక్ బ్లాక్ అయిపోయి కాళ్ళు ఉబ్బిపోవడం కూడా జరుగుతుంది. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లింఫెడిమా. అంటే కానీ సార్ చాలా మంది దోమ కుడితే బోధకాలు వస్తుంది అంటారు. మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ లింఫెడిమా అయితే ఫైలేరియల్ లింఫెడిమా, అది దోమ కుట్టడం వల్లే వస్తుంటది. కానీ ఆ లింఫెడిమా ఇంకా వేరే అదర్ టైప్స్ ఆఫ్ లింఫెడిమా ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే బోధకాల్ని మనం ఎలిఫెంటియాసిస్ అంటాం. అంటే ఆ స్కిన్ కూడా ఎలిఫెంట్ స్కిన్ లాగా అయిపోతుంటది అన్నమాట. సో అది ఫైలేరియల్ లింఫెడిమా అని మనం ఎలిఫెంటియాసిస్ అంటాము. సో ఆ స్కిన్ కూడా అలా థిక్నెస్ పెరుగుతుంటది. సో అది డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. కొంతమందికి ఎట్లా జెనెటికల్ గా కూడా లింఫెడిమాస్ వస్తాయి. పుట్టినప్పటి నుంచి మైల్డ్ స్వెల్లింగ్ ఉంటుంది, గ్రాడ్యువల్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాళ్ళు వాపులు, చేతుల వాపులు కూడా వస్తుంది. కానీ వీళ్ళలో ఆ చర్మం చేంజ్ ఉండదు, చర్మం నార్మల్ గానే ఉంటది. సో ఫైలేరియల్ లింఫెడిమా అండ్ మిగతా రకాల లింఫెడిమాలో అదే డిఫరెన్స్, చర్మం చేంజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.